గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కితే చాలు ఒక 5 నిమిషాలు మనం రెస్ట్ తీసుకుందే మళ్ళీ ఇంకో 2 మెట్లు ఎక్కలేమనమాట. అంత ఆయాసం వస్తుంది. సో, ఈ ఆయాసం ఎక్కడి నుంచి వస్తుంది? చాలా సింపుల్‌గా చెప్తాను. ఒక వ్యక్తి ఒక 4 బీహెచ్‌కే హౌస్ కొనుక్కున్నాడు అనుకుందాం. అందులో తన సామాన్లన్నీ ఒకటే రూమ్‌లో పెట్టి అంటే బెడ్డు, స్టవ్ అన్నీ ఒకటే రూమ్‌లో పెట్టి అక్కడే పడుకుంటాడు, అక్కడే స్నానం చేస్తాడు, అక్కడే తింటాడు, అక్కడే వండుకుంటాడు. అన్నీ ఒక రూమ్‌లోనే గడుపుతూ మిగిలిన రూమ్స్ అన్నీ ఖాళీగా వదిలేసాడు అనుకోండి. ఆ వ్యక్తిని మనం పిచ్చోడిలా చూస్తామా? చూడమా? బట్ మనకి తెలియకుండా మనలో కూడా చాలామంది అదే మిస్టేక్ చేస్తున్నారు. మన లంగ్స్ 5 బీహెచ్‌కే హౌస్ లాంటివన్నమాట. అందులో 5 రూమ్స్ ఉంటాయి. మన లైఫ్‌లో చాలామంది ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పీపుల్ ఈ 5 రూమ్స్‌లో 2 రూమ్స్ మాత్రమే వాడుతున్నారు. మిగిలిన రూమ్స్‌లోకి వాళ్ళకి ఎయిర్ అనేది ఎంటర్ కూడా కావు. అవి యూజ్ కాకుండా క్లోజ్ అయి ఉంటున్నాయన్నమాట. ఆటోమేటిక్‌గా మీ బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ అనేది అందదు. ఎప్పుడైనా మీరు తిరుపతి మెట్లు ఎక్కాలన్నా లేదా గిరి ప్రదక్షిణ చేయాలి అన్నా మీకు ఆక్సిజన్ అందక ఆటోమేటిక్‌గా ఆయాసం అనేది వస్తుంది. ఈ మిగిలిన 3 రూమ్స్‌కి కూడా తాళం ఓపెన్ చేయాలి అంటే మీరు రెగ్యులర్‌గా ప్రాణాయామ అండ్ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక 5 మినిట్స్ మీరు రెగ్యులర్‌గా ప్రాణాయామ అండ్ బ్రెత్ వర్క్ చేస్తే ఈ మిగిలిన 3 రూమ్స్‌కి కూడా మీరు తాళం ఓపెన్ చేయగలుగుతారనమాట. సో, ఇందులో 4-4-4-4 బ్రీతింగ్ అని, 4-4-6-2 అని, 5 సెకండ్ బ్రీతింగ్ అని, నాడి శోధన ఇలా చాలా ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయి. అన్నీ మన ఛానల్‌లో కూడా ఉన్నాయి. లేదు అనుకుంటే మీరు ఎక్కడ నేర్చుకొనైనా సరే రోజుకి 5 మినిట్స్ అన్నా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్‌గా ఆయాసం లేకుండా మీ లైఫ్ మీరు లీడ్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.